మొన్న పహల్గామ్ దగ్గర గ్రీన్ మెడోస్ మీద దాడి జరిగింది, ఉగ్రవాద దాడి. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం 7 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని చెప్తున్నారు. అందులో 5 మంది పాకిస్తానీ వాళ్ళు, 2 మాత్రం కాశ్మీరీ లోకల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు AK-47 M4 రైఫిల్స్, అవన్నీ M4 రైఫిల్స్ అంటే దాంట్లో 70 బుల్లెట్ల వరకు కూడా పడుతుంది మ్యాగజైన్లో. అట్లాగే AK-47లో 30 బుల్లెట్స్ ఉంటాయి. 2 కూడా సెమీ ఆటోమేటిక్ 2 ఉంటాయి. ఆటోమేటిక్ ఆప్షన్లో పెడితే ఇట్లా మనం ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకుంటే మొత్తం 30 బుల్లెట్లు ఖాళీ అయిపోతాయి అన్నమాట. దాన్ని ఆటోమేటిక్ అంటారు. సెమీ అంటే వేల్ని మనం ఎన్నిసార్లు ఇది చేస్తే అన్ని బుల్లెట్లు వెళ్తుంటాయి. సో అటువంటి ఒక హైఫై గన్స్ని తీసుకొచ్చారు. రెండవది, వాళ్ళు బాడీ కెమెరాస్ కూడా తగిలించుకొని వచ్చారు. అంటే బాడీ కెమెరాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జరిగేదాన్ని వీళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి షూటింగ్ కూడా చేశారు. అంటే వాళ్ళు ఒక ప్లాన్డ్గా వచ్చి దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి, మేము అనుకుంటే ఇండియాని దెబ్బ కొట్టగలము అనేది ప్రపంచానికి తెలియజేయాలి. కాశ్మీరు మీరు అనుకున్నట్టు ప్రశాంతంగా ఉండదు, మేము అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఉండదు అన్న ఒక మెసేజ్ని పంపడానికే, సీరియస్ మెసేజ్ని పంపడానికే వాళ్ళు ప్లాన్డ్గా వచ్చారు. వెల్ ట్రైన్డ్, వెరీ మోడర్న్ ట్రైనింగ్ వాళ్ళకు ఉంది అనేది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రోజుకి 1000 మంది ప్రయాణికులు అక్కడికి టూరిస్టులు వచ్చే ప్లేస్లో ఎందుకు ఒక చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు, ఒక ఆర్మ్డ్ స్క్వాడ్ ఎందుకు అక్కడ పెట్టలేదు? పైగా అమర్నాథ్ యాత్ర కూడా అక్కడ నుంచే మొదలవుతుంది. రిజిస్ట్రేషన్లు మొదలైనవి. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ఉంటుంది. ఈ పహల్గామ్ దగ్గర నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రధానంగా మొత్తం 2 రూట్లు ఉంటే ఒకటి ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఎందుకు ఇంత కీలకమైన రోజుకి 1000 మంది టూరిస్టులు వస్తున్న ప్లేస్లో కనీసం ఒక 4 పోలీసులు, సాయుధమైన పోలీసులు కూడా లేరు అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున జరిగిన పెద్ద తప్పు. కాశ్మీర్ లాంటి ప్లేస్లో టూరిస్టులు రోజుకి 1000 మంది వస్తున్న చోట మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇండియా రియాక్ట్ అవ్వాలి. ఇండియాని అతిపెద్ద దారుణమైన దెబ్బ తీసింది. దీనికి ఆల్రెడీ మన ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా ఏకదాటి మీద ఖండించారు, ఎమోషనల్గా నిలబడుతున్నారు. మొత్తం కాశ్మీర్ మొత్తం 35 ఏళ్ల తర్వాత మొదటిసారి కంప్లీట్ బంద్ జరిగింది. ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, కాశ్మీర్లో ఉన్న సకల జనాలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. సో ఇది అపూర్వమైన విషయం. ప్రభుత్వం కూడా చాలా క్విక్గా స్పందించింది. ఇమీడియట్గా అమిత్ షా కాశ్మీర్ వెళ్ళిపోయాడు. ఆయన బాధితుల కుటుంబాలని ఓదార్చాడు. అట్లాగే అక్కడ ఉన్న అధికారులతో అందరితో సమావేశమయ్యాడు. అట్లాగే మోడీ కూడా జెడ్డా నుంచి తన పర్యటనని అర్ధాంతరంగా ముగిచ్చేసుకొని సౌదీ అరేబియాలో పర్యటనని మోడీ వచ్చాడు. ఎయిర్పోర్ట్లోనే దావెల్లు, ఆయన మిశ్రా వీళ్ళతో అంతా కూడా సమావేశమయ్యాడు. జయశంకర్ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే మోడీని కలిశారు. ఎయిర్పోర్ట్లోనే మోడీ వాళ్ళతో సమావేశమయ్యాడు. దాని తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, దీంట్లో అన్ని రకాల డిఫెన్స్కి సంబంధించిన అందరూ ఉంటారు. ఈ కమిటీ 25 గంటల పాటు సుదీర్ఘమైన సమావేశం జరిపారు. సో మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు మనం పాకిస్తాన్కి యాంటీగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే, 1 డిప్లొమాటిక్ చర్యలు, 2 జియో పొలిటికల్ చర్యలు, 3వది ఎకనామిక్ శాంక్షన్స్ లాంటివి, 4వది మిలిటరీ పరమైనవి. ఈ 4 రకాల చర్యల్ని మనం ఎలా చేపట్టాలి అనే దగ్గర ముందు డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఈ 2 చర్యలు స్టార్ట్ చేశారు. పొలిటికల్గా ఆల్రెడీ మనకి దాదాపు అన్ని దేశాల నుంచి మనకే మద్దతు లభించింది. ఓన్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ వెస్టర్న్ మీడియా మాత్రమే వాళ్ళని ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా చెప్పకుండా ఏదో అన్ఐడెంటిఫైడ్ అసైలెంట్స్ అని, మిలిటెంట్స్ అని, గన్మెన్ అని ఇలాంటి సంబోధనలు పెట్టి చేశారు తప్ప ఇది ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా వెస్ట్రన్ మీడియా, బీబీసీతో సహా వెస్ట్రన్ మీడియా వాళ్ళు దీని మీద సరిగ్గా స్పందించలేదని విమర్శ ఉంది. కానీ అనేక దేశాల అధ్యక్షులు ఇంక్లూడింగ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇంక్లూడింగ్ చైనా అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించారు. ఆ రకంగా మనకి జియో పాలిటిక్స్లో మనకి మంచిగానే ఉంది. సో ఇక ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ చర్యలు అయితే ఒక 5 చర్యల్ని మోడీ ప్రభుత్వం తీసుకునింది. ఇందులో మొదటిది ఇప్పటి వరకు సింధు వాటర్ ట్రెటీ అంటారు దీన్ని, సింధు నీటి ఒప్పందం మనకి పాకిస్తాన్కి మధ్య 1960
సెప్టెంబర్ 19లో నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. నెహ్రూ కరాచీకి వెళ్ళి అయూబ్ ఖాన్ నెహ్రూ మధ్య ఈ ఈ ఒప్పందం మీద సంతకం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఒప్పందాన్ని మనం ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదు. 1960 నుంచి కూడా దాదాపు కార్గిల్తో కలుపుకుంటే 3 యుద్ధాలు వచ్చాయి పాకిస్తాన్కి. మనకి 3 యుద్ధాలు కావచ్చు, ఉరీ లాంటిది, పుల్వామా దాడి ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం ఈ యాంగిల్లో మనం ట్రై చేయలేదు. ఈ ఒప్పందాన్ని ఆపేయడం, వాళ్ళకి నీళ్లు ఆపేయాలి అన్నది మనం ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఈ చర్య తీసుకున్నాడు మోడీ ప్రభుత్వం. ఇదేంటి అసలు, దీనివల్ల పాకిస్తాన్కి ఏ నష్టం అంటే, మనకి పాకిస్తాన్కి మధ్య దాదాపు 6 నదులు ఉన్నాయి. సింధు నది, దాని ఉపనదులు అనమాట ఇవి. ఇందులో 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఈస్టర్న్ రివర్సు, వెస్టర్న్ రివర్సు. అంటే తూర్పు నదులు, పశ్చిమ నదులు. తూర్పు నదులు వచ్చి సట్లజు, బియాసు, రావి, ఇవి 3 రకాలు ఉంటాయి. అట్లాగే వెస్ట్ నదులు జీలము, చేనాబు, సింధు, ఈ 3 వెస్ట్ నదులు ఉంటాయి. ఇందులో ఈస్టర్న్ నదుల నీటిని ఇండియా ఉపయోగించుకోవాలి, వెస్టర్న్ వాటర్స్ని పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి. ఓవరాల్గా ఈ 6 రకాల నదుల నీళ్ళల్లో 80% పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి, ఇండియా 20% ఉపయోగించుకోవాలనేది ఒప్పందం అనమాట. ఈ ఒప్పందాన్ని మనం ఎప్పుడు బ్రేక్ చేయలేదు. ఇదే కాకుండా ఒక్కొక్కసారి మనకిచ్చిన 20%లో కూడా పాకిస్తాన్ వాడుకోవచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో, విద్యుత్ కోసం, ఇంకో దానికోసం.